आदित्यवर्णं तमसः परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते येनाय नान्यः पन्था विद्यते येनाय। ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. బృహదారణ్యక ఉపనిషత్తు చతుర్థ అధ్యాయము ప్రథమ బ్రాహ్మణము ద్వితీయ సంపుటములో ఉన్నాం మనం. హస్తి రిషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః. సా హోవాచ యాజ్ఞవల్క్య పితా మే అమన్యత నా అననుశిష్య హరేదితి. జనక మహర్షి యాజ్ఞవల్క్యుని అడుగుతున్నాడు, ఎవరైతే రహస్యాన్ని యొక్క వాణి యొక్క సూత్రం, వాణి యొక్క మూలంలో ఎవరున్నారు అనేటువంటి ఈ రహస్యాన్ని శ్లోకము, సూత్రము, అనువ్యాఖ్యానము, వ్యాఖ్యానము, ఇష్టము, భూతము, భోజనము, దానము, జలము, ఇహలోకము, పరలోకము, ఇవన్నీ రహస్యాలను ఎవరైతే తెలుసుకుంటుంటారో, ఓ సమ్రాట్, ఓ జనక మహారాజా, వాణియే పరబ్రహ్మ. వాణి అంటే వాక్ సామర్థ్యం, వాక్ కళ, అది తెలుసుకోగలుగుతుంది, అభివ్యక్తపరచగలుగుతుంది. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వాణి ద్వారా వారు ప్రజ్ఞ బ్రహ్మ యొక్క ఉపాసన చేస్తుంటారు. ప్రజ్ఞ అంటే బుద్ధి యొక్క బుద్ధితోటి ఉపాసన చేస్తుంటారు. ఎవరు చేస్తుంటారు అంటే జీవాత్మ. దానితో పాటు వాణిని అటువంటి వారిని ఈ యొక్క వాణి ఎప్పుడు విడిచిపెట్టదు, వారితో పాటే ఉంటుంది. అది వారితో పాటు ఉంటుంటది అని అంటే ఏంటంటే ఎప్పుడూ వాక్చాతుర్యంతో ఎప్పటికీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూనే ఉంటుంటారు. అంటే ఏది ఉచితం, ఏది అనుచితం అనేటువంటిది తెలుసుకొని మాట్లాడతారు. ఎంత తక్కువ మాట్లాడతారో అంత ఎక్కువ భావ సారూప్యం ఉంటుంటది అనేది అభిప్రాయం. అన్ని ప్రాణులు ఆ యొక్క రక్ష చేస్తుంటాయి. అది స్వయం దేవుడు దివ్య గుణం గలదై దేవములను అంటే ఇంద్రియముల యొక్క సంయోగంలో ఉంటుంటది. ఇంద్రియముల ద్వారా అభివ్యక్తపరుస్తూ వాణి. ఇది వింటున్నటువంటి విదేహరాజు దేహాతీత స్థితిలో ఉన్నటువంటి విశిష్ట దేహస్థితి అంటే ఆత్మస్థితిలో ఉన్నటువంటి జనకుడు అన్నాడేమనంటే, నువ్వు చెప్పినటువంటి ఈ ఉపదేశం 1000 ఆవులను ఇస్తున్నాను,
అది ఒక ఏనుగు వంటి సామర్థ్యం కలిగినటువంటి ఒక ఎద్దును ఆంబోతుని అని చెప్పేసి అంటున్నాడు. ఆవుల వంశము నిలవాలి అని అంటే ఆవుల వంశము నిలవాలి అంటే ఆంబోతు తప్పనిసరిగా అవసరం కాబట్టి ఈ యొక్క ఆంబోతును నేను మీకు ఇస్తున్నాను ఏనుగు వంటి అని చెప్తున్నాడు. యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే నహి అది కాదు. ఏది కాదు అని అంటే నా యొక్క తండ్రి యొక్క ఆదేశం ఏంటంటే ఎప్పటి వరకైతే శిష్యుడు పూర్తిగా ఉపదేశం ఇవ్వకుంటాడో అప్పటి వరకు అతని నుండి ఏ ఉపహారం తీసుకోవద్దు. అంటే నేను ఇక చేస్తున్నటువంటి ఈ ఉపదేశం ఇంకా పూర్తి కాలేదు. అప్పుడే మీరు దక్షిణ ఎలా ఇస్తుంటారు? మా నాన్నగారు ఏమంటారంటే ఎవరికైనా కూడా చేయాల్సినటువంటి ఉపకారం చేసినప్పుడు వారి నుండి ఆ తర్వాతనే వారు సంతృప్తి పడితేనే ఉపహారం తీసుకోవాలి అని అంటున్నాడు. ఇక నేను ఇంకా ఉపదేశం ఇంకా ఇప్పుడే మొదలు పెట్టాను, ఇంకా అది పూర్తి చేయనే లేదు, అప్పుడే మీరు దక్షిణ ఇస్తారు ఎలాగా అని చెప్పేసి మహారాజుకి చెప్తాడు అనమాట. ఇప్పుడు 3వ దాంట్లో చూడండి. యదేవ తే కశ్చిత్ అబ్రవీత్ తత్ శ్రీణవామ ఇది అబ్రవీన్ మా ఉదంగా శౌల్బాయనః ప్రాణో వై బ్రహ్మేతి యథా మాతృవాన్ పితృవాన్ ఆచార్యవాన్ బ్రూయా తథా తత్ శౌల్బాయనో అబ్రవీన్ ప్రాణో వై బ్రహ్మ ఉత ప్రాణతో హి కిం స్యాత్ ఇతి అబ్రవీత్తు తే తస్యాయతనం ప్రతిష్టాం నామే అబ్రవీత్ ఇది ఏకపాద్వా ఏతత్ సమ్రాడితి సా వై నో బ్రూహి యాజ్ఞవల్క్య ప్రాణ ఏవ ఆయతనం ఆకాశః ప్రతిష్ఠా ప్రియతమేతి ఏనదు ఉపాసీత కా ప్రియత యాజ్ఞవల్క్య ప్రాణ ఏవ సమ్రాడితి హోవాచ. ప్రాణస్య వై సమ్రాట్ కామయా అయాజ్యం యాజయతి ప్రతిగృహ్ణాతి అపి తత్ర వధాశంకం భవతి ఇయాం దిశేమ ఇతి ప్రాణస్యేవ సమ్రాట్ ఇది కామాయ ప్రాణో వై సమ్రాట్ పరమం బ్రహ్మ నైనం ప్రాణో జహాతి సర్వాణ్యేన భూతాని అభిక్షరంతి దేవో భూత్వా దేవానాప్యేతి దేవాన్ అపి ఏతి యా ఏవం విద్వాన్ ఏతద్ ఉపాస్తే హస్తి వృషభం సహస్రం దదామీతి హోవాచ జనకో వైదేహః. సా హోవాచ యాజ్ఞవల్క్యః పితా మే అమన్యత నాననుశిష్య హరేదితి. ఈ యొక్క జనక మహర్షి 850 యాజ్ఞవల్కుడు అన్నాడు ఏంటంటే, మహారాజా, ఎవరైనా కూడా గురువు మీకు ఏదైనా నేర్పించగలిగితే నేర్పించిన తర్వాత కృతజ్ఞతా భావంగా గురుదక్షిణ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నాను అది మీ ముందుకు ఇంకా రాలేదు, అప్పటికప్పుడే మీరు దక్షిణ ఇస్తున్నారు అంటే నన్ను వదిలించుకోవాలని అనుకుంటున్నారా, లేదంటే నేను చెప్పేదంతా మీరు సూక్ష్మంగా ముందుగానే గ్రహిస్తున్నారా, దేనివల్ల అలా చేస్తున్నారు అని చెప్పేసి యాజ్ఞవల్కుడు అంటున్నాడు. ఉదంక శౌల్బాయనుడు
నాకు ఉపదేశించాడు. ప్రాణమే బ్రహ్మన్ అని చెప్పేసి. ఈ ప్రాణం వల్లనే బ్రహ్మతత్వం. ఈ ప్రాణంతోటే ఈ యొక్క బ్రహ్మ నడుస్తున్నది బ్రహ్మతత్వము అని చెప్పేసి చర్చ జరుగుతున్నది. ఈ ప్రాణం లేకపోతే జీవితం లేదు. జీవితం లేనప్పుడు ఈ ప్రాణమే అన్నింటికంటే ముఖ్యం కాబట్టి బ్రహ్మ ఏది అని అంటే పరమాత్మయే బ్రహ్మ. ఈ బ్రహ్మ ప్రాణం, ప్రాణ స్వరూపం, వాయు ప్రాణ ఊపిరియే బ్రహ్మ. ఈ ఊపిరి ఉంటేనే ప్రాణం జీవితం ఉన్నట్టు. కాబట్టి ఈ శరీరానికి జీవితమే ముఖ్యమైనటువంటిది అని చెప్పాడు. అయితే సరే ఏదైతే ప్రాణం అంటే శ్వాస, ఎవరైతే శ్వాస తీసుకోకుండా ఉంటుంటారో వారికి ఈ యొక్క ప్రపంచం లోపల ఏముండగలదు? ఏమీ లేదు. అంటే ఈ శ్వాస తీసుకుంటేనే జీవితం ఉంటుంది. జీవితం ఉంటేనే ఈ ప్రపంచం ఉంటుంటది. కాబట్టి అన్నింటికి ముడిపడి ఉన్నటువంటిది, మూలంలో ఉన్నటువంటిది ప్రాణం శక్తి. కాబట్టి ఈ ప్రాణమే బ్రహ్మ. ఈ ప్రాణము అనేటువంటి బ్రహ్మ ఆయతనం, అలాగే ప్రతిష్ట యొక్క విషయంలో అతడు మిమ్మల్ని మీకు ఏదైతే ఉపదేశించాడో ఏముపదేశించాడు అని చెప్పేసి అడుగుతున్నాడు. శౌల్బాయన అనేటువంటి గురువు జనక మహర్షికి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్పాడు అని అంటే, ఎవరైతే ప్రాణం శ్వాస ఊపిరి తీసుకోలేరో అటువంటి వారికి ఈ జన్మ ఏమిటి, ఈ ప్రపంచం ఏంటి, ఈ యొక్క జీవితం యొక్క విలువేమిటి ఏది తెలియదు. కాబట్టి వారికి అందు గురించి అన్నింటికిలో మూలం ఈ ప్రాణమే ఉన్నది. కాబట్టి ఈ ప్రాణము బ్రహ్మ అని చెప్పేసి ఆయతనను, అలాగే ప్రతిష్ట యొక్క విషయంలో అతను మీకు ఏదైతే చెప్పాడో దాని యొక్క రహస్యం ఏమిటి, ఈ ప్రాణం ఏమిటి? ప్రాణము బ్రహ్మ అన్నప్పుడు ప్రాణమును పీల్చుకునేవారు ఇంకొకరు ఉండాలి కదా. ప్రాణము వస్తుంది, శరీరంలోకి వస్తుంది, శరీరాన్ని బ్రతికిస్తుంది, ఇది రహస్యం సరైందే. కానీ ఆ ప్రాణమును తీసుకునేవారు, వదిలేవారు ఇంకొకరు ఉన్నారు కదా. ఆ ప్రాణమును మరియు తీసుకునే వారిని ఇద్దరిని సంయుక్తపరిచినటువంటి వ్యక్తి మరొకరు ఉన్నారు కదా. ఈ ప్రాణమే బ్రహ్మ అని చెప్పేసి ఏ రకంగా మీకు అతను చెప్పాడు అని యాజ్ఞవల్కుడు జనక మహర్షిని అడుగుతున్నాడు అన్నట్టుగా. స్వామి, శ్వాస తీసుకునకపోతే అసలే బతకడు కదా, ఎట్లా ఉంటాడు? ఈ జీవితానికి ముఖ్యమైనటువంటిది ఏంటంటే శ్వాసనే. శ్వాస ఉంటేనే జీవితం ఉన్నది, జీవితం ఉంటేనే నేనున్నాను, నేనుంటేనే నాకు ఈ ప్రపంచం ఉన్నది. అందుకని వీటన్నింటికి మూలంలో శ్వాసనే ఉన్నది. కాబట్టి శ్వాసయే బ్రహ్మ అని చెప్పేసి జనకునికి ఈ యొక్క శౌల్బాయన అనేటువంటి ఋషి జ్ఞానోపదేశం చేశాడు. అదే ఆ యొక్క ప్రాణమే బ్రహ్మ అనేటువంటి రహస్యాన్ని యాజ్ఞవల్కుని ముందు ప్రస్తావించాడు జనక మహర్షి. అప్పుడు యాజ్ఞవల్కుడు జనక మహర్షి తోటి, జనక మహారాజు తోటి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఏంటంటే ఈ శ్వాస, దీని అస్తిత్వం ఎంత, ఇది ఎంత, ఇది వస్తే ఎంత, రాకపోతే ఎంత? స్తంభవృత్తిలో శ్వాస తీసుకోకుండా ఆగిపిస్తున్నాడు కదా. స్తంభవృత్తిలో మనం శ్వాస ఆపుతున్నాము కదా. మళ్ళీ ఈ యొక్క నీటిలో గజ ఈతగాళ్ళు మునిగినప్పుడు వాళ్ళు శ్వాస తక్కువ తీసుకుంటారు. భూమిలో సమాధిస్థమయ్యేటువంటి వాళ్ళు శ్వాసను ఆపేస్తుంటారు. శ్వాసను ఆపేసి వాళ్ళు కొంత సజీవంగానే జీవితం గడుపుతారు కదా. ఆ స్తంభవృత్తి ప్రాణాయామంలోని సాక్షాత్కారం జరుగుతుంది కదా. మరి స్తంభవృత్తి ఆ శ్వాస కంటే మించింది. శ్వాసను ఆపేవారు, శ్వాసలో సాక్షాత్కారం చేసుకునేవారు, శ్వాస పీల్చుకునేవారు, ఆ శ్వాసను ఈ యొక్క శ్వాస వాయువు అనే శ్వాస ద్వారా ఈ ఊపిరితిత్తులకు, ఈ శరీరానికి అందించి ఈ శరీరంలో శ్వాస తీసుకునేటువంటి వ్యక్తిత్వాన్ని, వీటన్నింటిని ఏర్పాటు చేసినటువంటి మరొక అతను ఉన్నాడు కదా. ఆ శ్వాసనే బ్రహ్మ ఎట్లా అవుతుంటది? ప్రాణమే బ్రహ్మ ఎట్లా అవుతుంటది? ప్రాణం శక్తి అల్పం కదా, దాన్ని వదిలేస్తున్నాం కదా.
మరి వదిలేసినప్పుడు అది బ్రహ్మ ఎలా అవుతుంటది అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఇక దానికి సమాధానం చెప్తుంటాడు చూడండి. మనకు తెలిసింది ఈ జీవితానికి ఊపిరియే ముఖ్యమైనటువంటిది. ఊపిరి లేకపోతే మనకు జీవితం లేదు. ఈ యొక్క శ్వాస లేకపోతే మనకు జీవితం లేదు. అందు గురించి ఈ యొక్క శ్వాసయే ముఖ్యము అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అవి సాధన చేసిన వాళ్ళకు కొంతవరకు వాళ్ళు ప్రయత్నం చేసి ఆపగలుగుతారు, కానీ ఎటువంటి పరిస్థితులైనా శ్వాస కంపల్సరీ కావాల్సింది. ఇప్పుడు వాళ్ళ అమ్మాజీ గారు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు, కానీ మరి మొబైల్ మరి సహకరించట్లేదు కాబట్టి వారు నిరాశ పడుతున్నారు. నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తున్నారంట. ఇవాళ ఇప్పుడు కూడా నేను రాణి అమ్మగారని ఫోన్ చేసి కూడా చెప్పాను. ప్రయత్నం చేస్తున్నారు కానీ రాలేకపోతున్నారు. వారి ప్రసంగం ఏంటంటే, ఒక చోట ఓం ప్రకాష్ గారు అమ్మాజీ గారు ఇద్దరు యజ్ఞం కార్యక్రమానికి వెళ్తుంటే అక్కడ మురుగునీటి కాలువ దాటాలి. వారు ముక్కు మూసుకుంటున్నారు. అమ్మగారు ఎందుకు మూసుకుంటున్నారు అని అంటే, వాసన వస్తుంది అంటే. ఇంకా మీరు ఇక వాసన చూసే దగ్గర ఉన్నారా? సాక్షిభూత స్థితికి రావాలి. ఈ మంచి చెడు, పుష్పం యొక్క పరిమళం, మోరి యొక్క మురుగు, ఈ రెండిట్లో తేడా ఏమున్నది? వీటిని మూల్యాంకనం చేసే దగ్గర ఉన్నారా మీరు అని అన్నప్పటి నుంచి వారు ఆ ముక్కు మూసుకోవడం మానేశారు. మనము ఈ యొక్క సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండాలి. ఈ మంచి చెడుకు అతీతంగా ఉండాలి. సాక్షిభూత స్థితిలో ఉండాలి. ఈ స్తంభ వృత్తిలో శ్వాసను ఎక్కడికక్కడ స్తంభింపజేసి స్తంభింపజేసినప్పుడు మనం బ్రతికుంటామా ఉండమా? స్తంభింపజేసినప్పుడు మన శ్వాస ఆగుతుందా లేదా? మరి శ్వాస ఆగినప్పుడు మనం బ్రతికే ఉన్నాం కదా. మరి అలాంటి అప్పుడు శ్వాస అది బ్రహ్మ ఎట్లా అవుతుంటది? గర్భం నుంచి శిశువు బయటకు వచ్చిన తర్వాత గర్భంలో ఉన్నప్పుడు పేగు బంధంతో శ్వాస తీసుకునేటువంటి వ్యక్తి బయటకు వచ్చాక పేగు బంధం తెంచిన తర్వాత ముక్కు శుభ్రము చేసే వరకు శ్వాసే ఆడదు. మళ్ళీ గట్టిగా తుమ్ముతున్నప్పుడు గుండె ఆగిపోతుంది. అప్పుడు కూడా అది ఉన్నది ఒకేసారి గుప్పమంటూ బయటకు వదిలేసేటప్పుడు గుండె కూడా ఆగిపోతుంటది. దానికి మళ్ళీ వెంటనే ఎక్కువ శ్వాస తీసుకోవడం తర్వాత జరుగుతుంటది. ఆ సమయంలో మరి ఈ ఊపిరే బ్రహ్మ ఎట్లా అవుతుంటది? గుండె ఆగిపోతుంది కదా. ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటుంటాయి. ఆ సూక్ష్మంని మన ఒలుస్తూ మనకు లోతును, రహస్యాన్ని తెలియజేస్తున్నాడు యాజ్ఞవల్క్య మహర్షి. ఈ రకంగా రాజా వారికి యాజ్ఞవల్కుడు అడిగినప్పుడు ఆ యాజ్ఞవల్కునికి ఈ యొక్క రాజు జనక మహారాజు వారు ఏమి చెప్పలేకపోయాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు ఏమన్నాడంటే, అయితే ఈ యొక్క పాదం ఈ బ్రహ్మ యొక్క ఉపదేశం ఏ రకమైతే బ్రహ్మ అని చెప్పేసి ఉపదేశించడం జరిగిందో, బ్రహ్మ యొక్క నాలుగవ అంశమును మాత్రమే వర్ణించడం జరిగింది. ఈ వర్ణనానికి అతిరిక్తంగా దాని యొక్క ఆయతనం అంటే వచ్చిపోయేటువంటి ఆ యొక్క స్థితి, ఆ ఊపిరి రావడం వల్ల మనకు ఉత్సాహంగా అనిపించి జీవితాన్ని కొనసాగించేటువంటి దాని యొక్క ప్రతిష్ట మరియు దాని యొక్క ఉపాసన, ఈ యొక్క వర్ణనం వద్దే ఉండిపోయింది. ఈ వర్ణనం అయితే ఉన్నది, కానీ ఈ యొక్క ఊపిరి, ఈ యొక్క జీవితం, ఈ యొక్క ఊపిరి, ఈ జీవితానికి ఇదే బ్రహ్మ అని కాదు. ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం చేస్తున్నప్పుడు ఈ యొక్క ఊపిరిని ఆపడం జరుగుతుంటది. ఇప్పుడు ఏంటంటే, పిల్లల తరగతిలో కానివ్వండి, ఇంకేదైనా సభలో కానివ్వండి, ఏదైనా రహస్యం వస్తున్నది అన్నప్పుడు మనం మాట్లాడకండి, ఏదో శబ్దం వస్తుంది,
పసిగడదామని చెప్పేసి మాట్లాడేటువంటి వారు నిశ్శబ్దమైపోవడం. అదే ఈ యొక్క శ్వాస తీసుకునేటువంటి వారు యోగ సాధన లోపల శ్వాసను సైతం ఆపడం. ఆ శ్వాసను ఆపడం అని అన్నప్పుడు అది అసమర్థ స్థితిలో ఉంటుంది కదా, సమర్థ స్థితిలో ఉండట్లేదు కదా అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు యాజ్ఞవల్కు అప్పుడు రాజు ఏమన్నాడంటే, ఓ యాజ్ఞవల్క్య, అయితే మీరే సర్వాంశంగా బ్రహ్మ ఏ రకంగా ఉన్నాడో ఆ యొక్క సర్వాంశంలో ఉన్నటువంటి బ్రహ్మను ఉపదేశించండి అని అన్నాడు. ఇప్పుడు యాజ్ఞవల్కుడు ఏమంటున్నాడంటే, పిండములో ప్రాణం ఒక రకంగా ఏంటంటే బ్రహ్మ యొక్క ఆయతనం. పిండములో ప్రాణం అంటే ఇక్కడ బయట వాయువు ఉన్నది కాబట్టి మనం ముక్కుతోటి బయట నుంచి లోపలికి పీల్చుకుంటున్నాం. కానీ అక్కడ గర్భాధానం అయినప్పుడు పురుషుని శరీరం నుండి జీవకణం గర్భాశయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వాయువు ఉండదు, ఏది ఉండదు. ఆ ఎదిగేటువంటి పిండం ఊపిరి తీసుకోకపోతే ఊపిరితిత్తుల నిర్మాణం ఎలా జరిగింది, ఈ యొక్క గుండె ఎలా కొట్టుకుంటుంది, రక్త ప్రసారణ ఎలా జరుగుతుంది, ఈ యొక్క రక్తం వడగట్టడం ఎలా జరిగింది, రక్తం పుట్టడం ఎలా జరిగింది, వీటన్నింటికి మూలం ఏమిటి, వీటన్నంత రహస్యాన్ని అక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా. అందు గురించి గర్భంలో పిండానికి ప్రాణం అందింది కదా, ఆ పిండానికి ఎట్లా అందింది, బయట నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఊపిరి వాయువు అక్కడ ఉమ్మనీరులో ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ ఉమ్మనీరు అనేటువంటిది ముక్కులోకి పోయి ముక్కు గోడలకు అంతా పాచిపట్టిపోయి ముక్కంతా నిండిపోయి ఉంటుంటది, శ్వాస ఆడదు అక్కడ. అందు గురించి నాభి ద్వారా బొడ్డు తాడుతోటి పేగుబంధంతో ఆహారం పోషక తత్వాలు శ్వాస అనేటువంటిది బొడ్డు ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క ఎవరెవరైతే మహాపురుషుల అవతారం అని చెప్పేసి చూపించేటప్పుడు ఈ యొక్క సినిమా సీరియల్ ఎవరైతే తీస్తున్నారో వారి యొక్క ఆత్మ వీరి శరీరంలోకి ఎలా వచ్చింది అంటే నాభి ద్వారా పంపించి జన్మింపజేయడం చూస్తున్నా. అక్కడికి వెళ్ళి ఒక దీపపు కాంతి వలె ఏదంటే ఒక మెరుపులాగా వచ్చి వీరి యొక్క గర్భంలోకి రావడం, ఈ రకంగా చూసారా లేదా? అట్లా ఆ విధంగా చూస్తుంటారు ఇట్లా లైట్ ద్వారా తెలుగు. బ్రహ్మాండంలో ఆకాశం ఏ రకంగానైతే ఉంటుంటుందో ఆకాశం యొక్క గొప్పదనం ఏ రకంగా అయితే ఉంటుంటుందో ఇక్కడ గర్భం లోపల పిండం ఎదగడానికి కావలసినటువంటి అవకాశం అంటే ఖాళీ స్థలం, ఖాళీ ప్రదేశం. ఆకాశంలో ఒక రకంగా ఆ యొక్క ప్రతిష్ట జరుగుతుంది అని అంటే ఆ యొక్క విద్యమానతగా ఉండి తన వ్యాపకత్వాన్ని గుర్తింపును పొందడం, ప్రత్యేక గుర్తింపును పొందడమే ప్రతిష్ట. అందులో ఉండడానికి ఏర్పాటు చేసుకోవడం, పిండం యొక్క ప్రాణంలో కూడా ఆ యొక్క పిండం యొక్క ప్రాణంలో కూడా ఇమిడి ఉండడం. ఈ యొక్క పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పుడు గాలి యొక్క అణువులో ఉన్నప్పుడు తల్లి ముక్కుతో పీల్చుకునేటువంటి ఆ శ్వాసతోటి ఆ శ్వాస యొక్క వాయువు యొక్క అణువుల్లో ఇమిడి ఉండి తల్లి శరీరం నుండి శిశువు పిండ శరీరానికి వెళ్తున్నాడు. పట్టుకుంటున్నారా రహస్యాన్ని? అర్థమవుతుంది. కాబట్టి శ్వాస ద్వారా తల్లి శ్వాస ద్వారా పిండ శరీరానికి వెళ్తున్నాడు అని అన్నారు. అక్కడ లేకుంటే కదా వెళ్ళేది. ఇప్పుడు
ఎక్కడ లేకుంటే అనేటువంటి రహస్యం ఏంటంటే పిండము లేదు కదా, పిండము లేదు కదా, పిండం లేని పిండము తయారవుతుంది కదా, తయారవుతున్నటువంటి ఆ పిండముకు ఒక హృదయం అవయవం ఉంటుంది కదా, ఆ హృదయంలో ఆ పిండముకు ఒక మస్తిష్కం తయారవుతుంది కదా, ఆ మస్తిష్కంలో ఆ యొక్క దాంట్లో భగవంతుని యొక్క నివాసం ఉండాలి కదా. అందు గురించి ఈ యొక్క ఆకాశం అవకాశం ఆ యొక్క ఊపిరితోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు కదా ఏంటంటే, మనము ఎక్కడైనా వనభోజనాలకు పోయినప్పుడు ఒక స్థానాన్ని ఎంచుకోవడం, ముందు మనల్ని అక్కడికి వెళ్ళేటట్లు చేయడం, అక్కడ మనం ఒక సురక్షిత స్థానాన్ని చూసుకోవడం, దాన్ని గుడారంలాగా చేసుకొని వనభోజనం చేసుకొని తృప్తిపడి మళ్ళీ తిరిగి రావడం, తిప్పుకొని రావడం. అదే మన మామూలుగానైతే ఒక స్థలం కొనుక్కునేటప్పుడు ముందు ఆ స్థలం దగ్గరికి మనల్ని వెళ్ళేటట్లు చేయడం, అక్కడ ఆ పరిస్థితులను చూడడం, మన మనసుకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకొని ఇది నాకు కావాలి, నా దగ్గర ఇంత డబ్బు ఉంది, ఈ సామర్థ్యం ఉంది అని మనల్ని అక్కడ చూపిస్తున్నాడు భగవంతుడు. లేని వారినే రప్పింపజేస్తున్నాడు. మునిగారు రహస్యం ఏంటంటే, అక్కడ స్థలం ముందు నుంచే ఉంది, కానీ ఆ స్థలానికి యజమాని ఇంకెవరో ఉన్నారు, ఇప్పుడు నేను వచ్చాను, ఇది నాకు కావాలి స్థలం. అది జీవాత్మ పరిస్థితి ఆచార్య. జీవాత్మ పరిస్థితి, పరమాత్మ పరిస్థితి కాదు. పరమాత్మ జీవాత్మ లేఖన మొదలు కూడా ఉన్నాడు, వచ్చిన తర్వాత కూడా ఉన్నాడు. వినండి ఇప్పుడు ఆ శ్వాస ద్వారా, ఇప్పుడు ఋగ్వేదం యొక్క మంత్రం ఏంటంటే, అహమేవ వాయు ఇవ ప్రవామి ఆరభమాన ఆరంభించడానికి, నీ జీవితాన్ని ఆరంభించడానికి శ్వాసగా నేను వచ్చాను, ఇక నువ్వు శ్వాస తీసుకునే కంటే ముందు శ్వాస ఇదివరకైతే గర్భంలో పేగుబంధంతో వచ్చేటువంటిది, ఇప్పుడు ఆ పేగుబంధం తెంచనైనందున ఇప్పుడు నీ ముక్కుతో నువ్వే తీసుకో అనేటువంటిది. అక్కడ ఏంటంటే తల్లి తీసుకునేటువంటి శ్వాసతోటి ఆ తల్లి శరీరం నుండి పేగుబంధం ద్వారా ఈ యొక్క పిండం దాకా వస్తుంది. ఆ రకంగా ఆ తల్లి తీసుకునే శ్వాసతోటి అక్కడికి వస్తున్నాడు భగవంతుడు. అణువున ఇమిడి ఉన్నటువంటి, సర్వవ్యాపకుడై ఉన్నటువంటి అణువులో అతడు ఇమిడి ఉన్నాడు. కాబట్టి తల్లి తీసుకునేటువంటి శ్వాస ద్వారా బయట నుంచి గర్భంలో ఉండే ఎదిగేటువంటి శిశువు వరకు వాయువులో ఒదిగి వస్తున్నాడు పరమాత్ముడు. ఆ రకంగా వస్తున్నటువంటిది, అంతేగాని అక్కడ లేడు అని కాదు. ఇప్పుడు ముక్తిని పొందేటప్పుడు ముక్తిలో లేడా భగవంతుడు? బంధనంలోకి వస్తున్నప్పుడు ఇక్కడ లేడా భగవంతుడు? శరీరంలో లేడా? అంతటా ఉన్నాడు. మనం తినే ఆహారంలో లేడా భగవంతుడు? ఉన్నాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం చెప్పుకొని దాన్ని ఎంతో శ్రద్ధగా తింటున్నాం, అవమానపరచకుండా. అంటే ఏ ఒక్క మెతుకు కూడా కింద పడనీయకుండా జాగ్రత్త పడడం, భగవంతుని స్వరూపంగా నమ్మడం. అంటే భగవంతుడు ఆ అన్నం మెతుకులోనే ఉన్నాడా? మనలో లేడా? ఉన్నాడు. ఉన్నా కూడా ఈ యొక్క అణువు సంయోగంతో సమర్థించడం, పోషించడం, పుష్టి చేయడం, బలపరచడం. ఇప్పుడు ఓట్లేసేటప్పుడు ఏంటంటే, నిలబడేది అతను, ఓడిపోయేది అతను, గెలిచేది అతడు, శాసించేది అతడు. మనకేమొస్తుంది? మనకేమీ రాదు. కాకపోతే మన మద్దతు వారికి ఇవ్వడం వల్ల వారికి ఇంకా ఎక్కువగా సామర్థ్యం వస్తుంది. ఆరూపకంగా సర్వవ్యాపకుడు అని అన్నప్పుడు భగవంతుడు అణువున ఇమిడి ఉన్నాడు. అతడు వచ్చేది లేదు, పోయేది లేదు. కాబట్టి అతడు ఉన్నటువంటి స్థితిని బలపరచడం ఆ శ్వాస ద్వారా అనేది రహస్యం. అజ్ఞాని అయినటువంటి జీవాత్మ తెలుసుకోవాలి అంతే. కానీ ఇక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండడు, అక్కడ లేకుంటే అక్కడ ఉండే పరిస్థితి వస్తుంది. కానీ శ్వాస పోకన్న మొదలు కూడా పరమాత్మ అక్కడ ఉన్నాడు కదా, అదే నా వాక్యం. అది కపిల మహర్షి చెప్పాడు కదా, సత్వర సంసం సమయస్థ ప్రకృతి మహాన్ మహతో అహంకారాత్ పంచ తన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది జీవాత్మ పరమాత్మశ్చ అని అన్నప్పుడు అనుసృష్టితోటి గర్భాధానంతో వస్తున్నటువంటి శుక్రకణంలోనే పరమాత్మ ఉన్నాడు. అంతే.
అది పరమాత్మ లేని స్థానమే లేదు. ప్రతి అణువణువున అతడు ఉన్నాడు. ఉన్నను కూడా ఈ వాయు మళ్ళీ అక్కడ ఋగ్వేద మంత్రంలో చెప్తున్నాడు కదా, అది యజుర్వేదము 32వ అధ్యాయం 1వ మంత్రం, తదేవాగ్ని తదాదిత్యస్తద్వాయు తదు చంద్రమాః తదైవ శుక్రం తద్బ్రహ్మ తాపః సా ప్రజాపతి. ఇప్పుడు ఇదేంటంటే తదేవ అగ్ని, మండే అగ్ని ఆ దేవుడే, ప్రకాశించే సూర్యుడు ఆ దేవుడే, వెన్నెలను ప్రకాశిస్తున్నటువంటి చంద్రుడు ఆ దేవుడే, ఈ చంద్రుని వెన్నెల ఆ దేవుడే, వీచే వాయువు ఆ దేవుడే, ఈ జీవులకు ప్రాణం పోస్తున్నటువంటి ఊపిరి ఆ దేవుడే అని ఏ రకంగా చెప్పడం జరిగిందో ఆ రూపకంగా తల్లి తీసుకునేటువంటి శ్వాస ద్వారా పిండం దగ్గరికి వస్తున్నాడు. అంటే ఈ సర్వవ్యాపకత్వం ఇప్పుడు ఏంటంటే నెట్వర్క్ ఎక్కడ ఉన్నా, ఇప్పుడు సెల్ ఫోన్ తోటి ఇంటర్నెట్ తోటి ఏంటంటే నెట్వర్క్ వస్తేనే మనం ఎట్లయితే మాట్లాడుతుంటామో, దేవుడు లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, వచ్చే శ్వాసలో ఉన్నాడు, శ్వాస తీసుకునే వారిలో ఉన్నాడు, శ్వాస ఎవరికైతే అందుతుందో వారిలోనూ ఉన్నాడు. కానీ అది కలపడం సర్వవ్యాపక. ఈ నెట్వర్క్ అనేటువంటిది ఏంటంటే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ఉంటేనే మాట్లాడడం ఎట్లయితే జరుగుతుంటుంటుందో, ఈ వచ్చేటువంటిది అంతా పరమాత్మమయమే, పరమాత్మయే. వచ్చే ఆ గాలి పరమాత్మయే, గాలిలోనూ పరమాత్మ ఉన్నాడు, ఎవరికైతే తీసుకుంటున్నాడో వారిలోనూ ఉన్నాడు, ఎవరికైతే శ్వాస తీసుకొని అందించబడుతుందో వారిలోనూ ఉన్నాడు. అందు గురించి అక్కడ లేడు అని కాదు, పరమాత్మను ఏకదేశీగా చూపించడం అనేటువంటిది అంతకంటే కాదు. సర్వవ్యాపకత్వం అంటే జీవ జ్ఞానం అజ్ఞానం అనేటటువంటిది కాదు, పరమేశ్వరి తత్వం మాత్రమే ఇక్కడ. అవును అవును. అందుకని వాయు శ్వాసలో ఇమిడి ఉండడం, ఇమిడి ఉన్నటువంటి అణువులో ఇప్పుడు మనకు గాలి కనబడుతుందా అంటే కనబడదు. కానీ ఎప్పుడు కనబడుతుంది గాలి అంటే పెద్ద దుమారం వచ్చినప్పుడు కనబడుతుంది. ఆ దుమారంలో ఎట్లా కనబడుతుంది అంటే ఆ గాలి వేగానికి, గాలి ఒత్తిడికి కింద ఉన్నటువంటి మట్టి, అది దుమ్ము ధూళి కణాలు కానీ, దుమ్ము రేణువులు కానీ, ఇక చెత్త చెదారం యొక్క వాటితోటి మనకు అణువులుగా కనబడుతుంటది. ఇక్కడ ఒకటి, ఇంకొకటి చూడండి, మనము పందిరేసుకున్నప్పుడు ఆ పందిరి ఛిద్రాల నుంచి సూర్యకిరణాలు పడుతున్నప్పుడు దాంట్లో కూడా కనబడుతుంటాయి అణువులుగా. గమనించారా లేదా? కేవలం ఒట్టినే కూర్చున్నారా ఇక్కడ వచ్చి? ఆ రూపకంగా ఈ అణు అనేటువంటిది కనబడుతుంటది. ఆ అణువు చాలా స్థూలమైనటువంటిది, కంటికి కనబడేటువంటిది. కానీ పరమాత్మ అంతకంటే చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు. ఈ కన్ను అతన్ని పట్టుకోలేదు, అంత సూక్ష్మంగా ఉన్నటువంటి పరమాత్మ ఈ యొక్క శ్వాస ద్వారా వస్తున్నప్పుడు ఆ శ్వాసలో ఇమిడి వచ్చి ఈ యొక్క జీవాత్మకు జీవితాన్ని ఇస్తున్నాడు. బ్రహ్మాండంలో, ఆకాశంలో కూడా ఆ యొక్క అతడే వ్యాపించి ఉన్నాడు. ఈ పిండంలోకి అక్కడి వ్యాపకత్వం నుంచి ఇక్కడ వ్యాపిస్తున్నాడు. అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయు సంచారంతో ఈ భూమి ఏ రకంగా తిరుగుతుందో, ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్ర గోళాలు ఏవైతే తిరుగుతున్నాయో వాటి మాధ్యమంగానే ఈ యొక్క అక్కడి నుండి వచ్చేటువంటి ఆ వాయువు ద్వారానే ఈ గర్భం లోపల ఎదిగేటువంటి ఈ పిండానికి శ్వాసనిచ్చి జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ పిండాన్ని ఎదిగింపజేస్తున్నాడు. ఆ వ్యాపకం ఈ వ్యాపకం ఒకటే, అది వేరు ఇది వేరు అని కాదు. అక్కడి నుండి ఇక్కడికి వస్తున్నాడంటే ఇక అక్కడ లేడని కాదు, ఇక్కడనే ఉన్నాడని కాదు. ఇది ఇక్కడ చెప్పబడుతున్నటువంటి రహస్యం. బ్రహ్మ ఇక్కడ యాజ్ఞవల్కునికి ఆ రాజు ఏమడుగుతున్న ప్రశ్న అంటే ఈశ్వరీయ తత్వము కేవలము ప్రాణమే కాదు, ప్రాణమన్నాక ఆ గురువు బోధించాడు అని అన్నప్పుడు ప్రాణమే కాదు, ప్రాణమే
పరమాత్మ బ్రహ్మ అయితే మరి ఇవన్నీ ప్రాణాన్ని తీసుకునేవారు ఉన్నారు, ఇచ్చేవారు ఉన్నారు కదా, ఇంకా వేరే అతను ఉండాలి కదా అని చెప్తున్నారు. అంతే కదా చెప్పేది? అక్కడ అట్లా కాదు. ఆయన ఎవరు షౌల్బాయన అనేటువంటి ఆయన గురువే కావచ్చు, ఋషే కావచ్చు, ఎవరో కావచ్చు. సందర్భంలో జనకుడు అడిగితే జనకుడికి బ్రహ్మతత్వం గురించి చెప్పండి అంటే, మనం తీసుకునే ఊపిరే సర్వస్వం, అది లేకపోతే మనకు జీవితమే లేదు, ఆ శ్వాసయే, ఆ ఊపిరే బ్రహ్మ అని చెప్పాడు. చెప్తే యాజ్ఞవల్క్యుడు దాని మీద ఆక్షేపం ఏం చేసిందంటే, ఇది బ్రహ్మతత్వంలో ఇది చతుర్థాంశం మాత్రమే, ఇది పరిపూర్ణం కాదు, మరి అంతకంటే ఎక్కువ బ్రహ్మ ఉన్నాడు కదా అని అంటే, అప్పుడు జనకుడు ఏమన్నాడంటే, ఓ మా యాజ్ఞవల్క్య, అయితే సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మతత్వాన్ని మీరు ఉపదేశించండి అని అన్నప్పుడు అప్పుడు ఈ ప్రసంగం ముందుకు నడుస్తుంది. ఓకే. ఈశ్వరీయ తత్వం చాలా లోతుగా వస్తున్నారు ఆచార్య. చాలా లోతుగా వస్తుంది. ఓకే. ఇదే రూపం సమాధానం చెప్తున్నా అంతే కదండి. ఈశ్వరుడు అంతటా ఉన్నాడు అంటే సమాధానం చెప్తున్నారు. అంతటా సమాధానం చెప్పడం కాదు ఇక్కడ. సమాధానం చెప్పడము అంటే నితాంతంగా ఎదుటి వారిని నమ్మించడం, మభ్యపెట్టడం అనేటువంటిది. కానీ ఇతడు ఏంటంటే ఒలిసి అన్ని రంగాల్లో ఏ కోణంలో ఇంకా సందేహం లేకుండా ఉండడానికి చెప్తున్నాడు. ఈ రూపంలోనే అతని ఉపాసన, దాని యొక్క ప్రాణం యొక్క ఉపాసన చేయాలి. ఆ ప్రాణం ప్రియ రూపం ఏంటంటే బ్రహ్మరూపము అది తీసుకుంటేనే. ఇప్పుడు మనము అక్రియ ధ్యానంలో చెప్పుకుంటున్నాం కదా, శ్వాస తీసుకునే వరకు తీసుకోవాలనేటువంటి ఆతృత, తీసుకున్న తర్వాత ఒక సంతృప్తి, మళ్ళీ వదిలేటువంటిది, వదిలే వరకు వదలాలి అనేటువంటి ఆతృత, వదిలిన తర్వాత ఒక తృప్తి, అది ఆ తృప్తియే పరమాత్మ భావం. ఈ వదలాలి తీసుకోవాలనేటువంటి ఆతృత జీవాత్మ ప్రమేయం, తీసుకున్న తర్వాత వదిలిన తర్వాత కలిగేటువంటి తృప్తి పరమాత్మది. అందుకే మనల్ని అసంతృప్తిమయంగా మనము బయటకు వెళ్తే తృప్తితోటి మనల్ని ఇంటికి తీసుకొస్తున్నాడు. అసంతృప్తితోటి మనము యజ్ఞం చేయాలి అనేటువంటి కర్తవ్యంతో యజ్ఞం చేయడానికి పోతే అది ముగింపజేసుకొని తీసుకొస్తున్నాడు. ఆకలేస్తుందని అసంతృప్తితో పోతే చాలు అని చెప్పి తృప్తితో తీసుకొస్తున్నాడు. మలమూత్ర ఆవేగంతో ఒత్తిడితో పోతుంటే అది విసర్జన చేసిన తర్వాత తృప్తితో తీసుకొస్తున్నాడు. ఎక్కడికి పోయినా కూడా మళ్ళీ మనల్ని వెనుకకు తీసుకొస్తున్నాడు. తృప్తిలో పరమాత్మ ఉన్నాడు, అసంతృప్తిలో జీవాత్మ ప్రమేయం. అసంతృప్తితోటే కదా స్వర్గం నుంచి ఈ 84 లక్షల జీవరాశుల జన్మల్లోకి రావడం, పునర్జన్మతోటి తల్లి తండ్రి ఆత్మీయులను వీళ్ళందరినీ చూసుకొని ఇక ఎక్కడేది సుఖం లేదు, అక్కడే బాగుందని చెప్పేసి మళ్ళీ అన్ని వదిలేసి జీవన్ముక్త అవస్థకు వెళ్ళిపోవడం. అందుకని భగవంతుడు ఈ తృప్తిని అలవాటు చేస్తున్నాడు. హిప్నోటిజం ఇక్కడ జరుగుతుంది. ఈ హిప్నోటిజం అంటే వశీకరణ. ఇందులో చూస్తే ఇందులో ఏం లేదు, అందులో చూస్తే అందులో ఏం లేదు, అమ్మ దగ్గర చూస్తే అమ్మ దగ్గర ఏం లేదు, నాన్న దగ్గర చూస్తే నాన్న దగ్గర ఏం లేదు, ఆత్మీయులు బంధువులు, ఏ పదార్థము, ఏ తిండి, ఏదైనా కూడా అంత దుఃఖమయమే. సర్వం కల్విదం దుఃఖమయం. దుఃఖం అని తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఉపయోగం లేదు, ఇక మళ్ళీ మనం తిరిగి అక్కడికే పోవాలి. లోపంలో ఉన్నాం కాబట్టి తృప్తి లేదు ఆచార్య, అంతే కదా. అదే చెప్తున్నాం. అసంతృప్తి ఇప్పుడు అందుకే ప్రథమ మంత్రంతో చెప్తున్నారు కదా, ఆచమన మంత్రంతో, నేను స్వర్గ సుఖాన్ని ఏవగించి మీ సాన్నిధ్యాన్ని ఏవగించి ఈ జన్మలోకి ఈ శరీరంలో ఈ జన్మనెత్తుతున్నా కూడా ఇక్కడ కూడా నాకు ఉపస్థానముగా పరుచుకున్నావా స్వామి, నేను ధన్యురాలని అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇగో ఇదే రహస్యం. మళ్ళీ నా మీద ఏదైనా దాడి చేయకుండా ఉండడానికి ఆకాశ దుప్పటిపై అమృత అపిధానమసి, ఈ దుప్పటి వలె ఆవరించి ఉన్నావు స్వామి, నన్ను రక్షించడానికి, నన్ను కాపాడడానికి. నీ యొక్క అమృతమయమైనటువంటి ఉపస్థరణం, అమృతమయమైనటువంటి అపిధానం, ఈ యొక్క పడక మరియు దుప్పటి, ఈ రెండింటి మధ్యలో నేను సత్యం యశ శ్రీర్మై శ్రీ శ్రేయతాం,
నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కనిగుడ్డుకు కనురెప్పలు కింది రెప్ప పై రెప్ప ఎప్పుడు ఆడుతూ ఉంటే కనుగుడ్డుకు తేమ అందుతూ దాని సంరక్షణ ఏ రకంగా అయితే జరుగుతుందో అంత కంటికి రెప్పలా నన్ను కాపాడుతున్నావు భగవంతుడా. నేను తప్పు చేయాలనే ఆలోచన వస్తే వద్దు, నువ్వు చెయ్యకు, ఇది నీకు తగదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నావు భగవంతుడా అని చెప్పేసి కృతజ్ఞతా భావంగా తెలుసుకోవాలి. అంటే అసూయ, అహంకారము, లోభము ఈ 3 కూడా త్యజించాలి ఆచార్యజీ. అమ్మగారు మీరు త్యజించే దగ్గర ఉన్నారు. ఓం ప్రకాష్ జయించే ఉద్గీత ప్రాణాయామం దగ్గరికి వస్తలేరు. ఆ ఉద్గీత ప్రాణాయామం ఇది ముక్కుతో చేసేటువంటిది కాదు, మన మూలమును కదిలించేటువంటిది. కాబట్టి నాభి క్రింది ప్రదేశం కదులుతుంది. భగవంతుడు చూడండి, చంటి పిల్లలు పడుకున్నా, పెద్దవాళ్ళు పడుకున్నా, ఎవరు పడుకున్నా వాళ్ళను దూరం నుండి గమనించినప్పుడు అక్కడ మనకు కనపడేది ఏంటంటే శ్వాస తీసుకుంటే బొడ్డు పొట్ట కదులుతుంటది, పొత్తి కడుపు కదులుతూ ఉంటుంటది. అదే వాళ్ళను మనము అది లేపడానికి తట్టామనుకోండి, ముట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ పొత్తి కడుపు నుంచి బంద్ అయిపోయి మళ్ళీ ఛాతి నుంచి ఛాతి ఏకపోత శోకం లాగా ఛాతీయే ఉప్పొంగడం జరుగుతుంటది. అంతకు ముట్టుకునే కంటే ముందు ఈ యొక్క ఛాతి ఉప్పొంగదు, ఛాతి మామూలుగానే ఉంటుంటది. గమనించారా ఎవరైనా? తెలియదు కానీ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అందరిని గమనించండి. చంటి పిల్లల నుంచి మొదలుకొని వయోవృద్ధుల వరకు అందరిని గమనించండి. అందరిలో అదే ప్రక్రియ సహజంగా ఉండేటువంటిది అది. అక్కడ ఇప్పుడు వరలక్ష్మమ్మ గారు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎవరికైతే ఈ నాభి క్రింది ప్రదేశం ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం చేస్తున్నప్పుడు నాభి క్రింది ప్రదేశం ఎవరికైతే కదులుతుంటుందో వాళ్లకు ఈర్ష, ద్వేష, అసూయ, పగ, ప్రతీకారాల ఇవన్నీ అనేటువంటి కామక్రోధ మాత్సర్యాలని ఇవి శాంతిస్తుంటాయి. అవునాచార్జీ, చూస్తున్నాం కదా ఆచార్జీ, అనిపిస్తున్నాం. ఇప్పుడు పిల్లల్లో లేనిది ఏంటిది, పెద్దలు పొందుతున్నది ఏంటిది? పిల్లల్లో ఈ దుందుడుగుతనం, ఈ తొందరపాటుతనం, ఈ యొక్క ఆతృత, ఆవేశపూరితమైనటువంటిది. ఈ యొక్క పెద్దవాళ్ళలో ఈ ఆవేశం ఎక్కడ పోయింది? ఈ తొందరపాటుతనం ఎక్కడ పోయింది? వాళ్ళు ఏదైనా కూడా నెమ్మది ఓపిక పట్టు, అవుతుంది కదా, చేస్తున్నాను, నేనున్నాను కదా, నీకెందుకు అని ఇట్లా ఓదార్పునిస్తుంటారు. ఈ ఓదార్పు ఇచ్చేటువంటి సామర్థ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చింది పెద్దవాళ్ళలో? అనుభవంతో. అనుభవం ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ శ్వాస అనేటువంటిది, శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడుతుంటామో ఈ నాభి కింది ప్రదేశం మనకు కదులుతున్నట్టుగా కొంతమందిని మీరు గమనించండి, వాళ్ళు నవ్వుతూ ఉంటే పొట్ట ఇట్లా కొట్టుకుంటుంటది మొత్తం. వాళ్ళు చాలా శాంతంగా ఉంటారు. ఇక ఎవరైతే ఈ ఎలక నవ్వుతుంటారు చూడండి, కేవలం పెదవులు మాత్రం ఇట్లా అనుకుంటుంటారు, పనులు ఇక్కిలిస్తుంటారు చూడండి, వీళ్ళకు లోపట బాగా గూడు కట్టుకపోయి ఉన్నాయి అవన్నీ. అవి పెకలాలంటే ఈ రకంగా ఈ ఉద్గీత ప్రాణాయామం చేసినప్పుడు దాని మీద ధ్యాస పెట్టాలి. ఎక్కడ కదులుతుంది ఈ శ్వాస, ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడ కదులుతుంది, మన శరీరంలో మార్పు ఎక్కడ వస్తుంది, ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఇవన్నీ పోతుంటాయి. ఇప్పుడు మనం శ్వాసను పట్టుకునే లేదు, ఇంకప్పుడే సమయం అయిపోయింది. ఇంకేమైనా సందేహాలు ఉంటే అడగండి ఇదే విషయంలో, 1-2 మాటల్లో. పెద్దగా ఉంటే మళ్ళీ రేపు. ఎవరికి లేవంటారు ముని గారు, ముందుకు తీసుకోండి. ఆచార్య ఓం ప్రకాష్ గారు ధన్యవాదములు. బృహదారణ్యక ఉపనిషత్తు జ్ఞానగంగా 4వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలో ఉన్నాము. ప్రథమ బ్రాహ్మణం. ప్రథమ దాంట్లో 2వది ఆచార్య, మరి 4వ మంత్రం, 3వ మంత్రంలో ఉన్నాము. దాంట్లో ఈశ్వరీయ రహస్యాన్ని కనబడుతున్నటువంటి ప్రాణశక్తియే పరమాత్మ అనేటువంటి ధోరణి ఆ రాజుగారికి వాళ్ళు చెప్పిన గురువు ప్రకారంగా ఈ ఇద్దరి మధ్యన సంవాదం నడుస్తున్నది.
యాజ్ఞవల్కుడు దాని గురించి ఇంకా లోతుగా అర్థం చేపిస్తున్నాడు. ప్రాణమే పరమాత్మ అయితే మరి ప్రాణమని ఆపి కూడా ప్రాణాయామం చేస్తున్నారు కదా, వాళ్ళు అప్పుడు ఎట్లా? ఇంకా చాలా విషయాలు ముందుకు వస్తున్నాయి. లోతుగా ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన భాగ్యలక్షణం చేపిస్తారు. రేపు ఉదయం ఆంధ్ర నుంచి ఒక 4 మిత్రులు దుద్యాల గేట్ పతంజలి యోగాశ్రమానికి వెళ్తున్నారు. వారిలో తులసీదాస్ గారు అని చెప్పి వారు ఉన్నారు. వారు 4 తీసుకెళ్తున్నారు. చక్కగా ఈ విషయము ఇంకా ఎక్కువ ధార్మిక లాభము, ఆధ్యాత్మిక లాభం అక్కడ వ్యక్తిగతంగా ఉండి లాభాలు పొందాలని వాళ్ళు కోరుతున్నారు. ఇప్పుడు మన భాగ్యలక్ష్మి గారు. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేహము. అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणाः प्राणाः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वाहा, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्यजायत, ततो रात्र्या जायत ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु, यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः. ॐ दक्षिणादिगिन्द्रोऽधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु, यस्मान् वेष्टियं वयं दिश्मस्तं भोजम्बे दद्मः.
प्रतीचीदिग्वरुणोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवोरक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षतृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो दहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतो पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अदीनस्याम शरदशतं भूयश्च शरदशतात् ॐ शन्नो देवीरविष्टया आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे रक्षक सच्चिदानंद स्वरूप జ్యోతుత్పాదక దేవ ప్రసిద్ధము సర్వోత్కృష్ట మగు నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే రక్షక దయానిదే మీ కృప వల్ల జప ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరముగా ప్రాప్తించుకుందుము గాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ॐ शान्ति शान्ति शान्तिः इति वैदिक ब्रह्म संदेशम् ओम नमस्ते आचार्य जी नमस्ते నమస్తే ఆచార్య. పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం శరదా. ఈ భగవంతుడు శరద్ ఋతువులో ఋతు పరివర్తనం జరుగుతుంది, ఆరోగ్య సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు. దయానంద సరస్వతి అదే మంత్రంను ఉదయం సాయంత్రం మన చేత జపం చేయిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది. పతంజలి యోగాశ్రమం దుద్యాల గేట్ ఈ వికారాబాద్ జిల్లాలో ఈ యొక్క శరత్ పూర్ణిమ కార్యక్రమం చేస్తున్నాం. మధ్యాహ్నం వరకు చేరుకున్న వారికి మధ్యాహ్నం భోజనం ఉంటుంది, రాత్రిపూట భోజనం ఇవ్వబడదు. దినమంతా మంచి పానీయం ఇవ్వడం జరుగుతుంటది, మంచినీళ్ళ స్థానం లోపల. మరి రాత్రి అంతా భజనం ఉపన్యాసాలు ఉంటుంటాయి. మళ్ళీ ఉదయం 18వ తారీఖు 5 గంటల నుంచి 6 గంటల వరకు పాయసం ఇవ్వడం జరుగుతుంటది. అందరూ రావాలి.
వచ్చి దీన్ని సదవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. రాజమణిమ్మ గారు ఏమైనా చెప్పాలా? ఓకే. ఆచార్య సవితమ్మ గారు కొంచెం దాన్ని ఏమంటారు చెప్తున్నారు ఎప్పుడు చేసుకోవాలని వ్యవస్థ చేస్తుంది వాళ్ళు వస్తారట. ఆచార్య చెప్పండి. ఈ నెల 18 సవితమ్మ గారు వస్తారట ఎప్పుడు ఏం కట్టాలి దాన్ని వాట్సాప్ లో వేస్తే నన్ను రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? అదే మన యోగా వాళ్ళు. సరే సరే పెడదాం. అందరికి వాళ్ళ గ్రూపులో ఇంకొకటి నిన్ననే ఉన్నది. పెట్టారు శ్యామ్. అయితే ఈరోజు నేను ఉదయం సాయంత్రం తాగట అంటే పాలు అదే ఎల్లిపాయ వేసుకొని పాలు తాగండి. పాలు మానేసినా మంచిదే. పాలు ఎందుకంటే వెన్న వాడండి, అమూల్ వెన్న కానీ, ఎందుకంటే అది గ్యాస్ చేస్తున్నది కాబట్టి గ్యాస్ వల్లనే మీకు అలా నొప్పులు వస్తున్నాయి. శివచలమ్మ గారు మీరు కూడా పాలు కొద్ది రోజులు మానేసి అది వెల్లుల్లిని అట్లాగే వాడండి. ఇది కూరల్లో పాటు అది అన్నంలో ఉడికించుకొని ఉమ్మగిలేటప్పుడు పెడతాం కదా, వేడికే ఉడికిపోతుంది. అవునండి, లాస్ట్ లో ఎగిరేటప్పుడు పెట్టేస్తే అది బాతం నొప్పులకు అన్నిటికీ బాగా పనిచేస్తాయి. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ఎవరైనా మీరు సంపర్కంలో ఉంటానంటే ఫోన్ చేసిన వారికి ఇప్పుడు ఆ వెన్న ఎక్కడ సమాధానం దొరుకుతుందండి? ఎక్కడైనా దొరుకుతుంది మీకు. వెన్న జనరల్ ఎక్కడ స్టోర్లలో ఈ యొక్క కూల్ డ్రింక్ దొరికే ప్రతి షాప్ లో దొరుకుతుంది వెన్న ప్యాకెట్లో అమూల్ అని పెట్టి ఉంటుంది. అది ఇవ్వమంటే అది వెన్న తొందరగా జీర్ణం అవుతుంది. దానికి అంత శ్రమ అక్కర్లేదు. చల్లగా తినద్దు, వేడి వేడి అన్నంలో వేడి అంటే అన్నం వేసుకొని తినాలి అందరి అన్నం వేసుకొని తినాలి. అవునవును. బటర్ అంటారు వెన్న అని ఇంగ్లీష్ లో. శాంతి పాఠం చెప్పండి. కొంచెం ఏమో కూడా ఎవరు అయిందండి. చెప్తారు? గౌరవ పెళ్లి కూడా పొద్దున్న సాయంత్రం చెప్పాలా? ఇప్పుడు మీరు అది వెల్లుల్లిని వాడుతూ రండి, ఇక్కడికి వచ్చేసరికి నొప్పి అంతా పోతుంది. ఇంత మళ్ళీ ఓం జవ శాంతి అంతరిక్షం శాంతి. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. ఎవరైనా చెప్పండి. ప్రభాకర్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతి శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ ఆధ్యాత్మిక గ్రూప్ అన్ని గ్రూపులలో పెడతాం. లింక్ సరే సరే. విజయదుర్గమ్మ గారు మీరు చెప్పినట్టుగానే యజ్ఞం చేశాము. అమావాస్య రావడం అప్పుడే రావాలి. ఆశ్రమాల వారికి భోజనం కూడా ఏర్పాటు చేశాం. అలా చాలా ధన్యవాదాలు. నమస్తే. అంటే ఎప్పుడు రావాలా? నేను ఎప్పుడంతా రావచ్చా? ఆ రోజు అక్టోబర్ 17 దసరా వెళ్ళిన తర్వాత, దసరా 12 తారీఖు అయిపోతుంది. ఇది 17 తారీఖు. 17 తారీఖు వస్తే ఆ రోజు ఈ అవకాశాలన్నీ ఉంటాయి. ఈ శరత్ పూర్ణిమ పాయసం అంతా అందుతుంది. అది రావచ్చు. నమస్తే నమస్తే. నమస్తే ఆచార్య.